నిఖిల్ అంటే డిఫెండ్ చేసుకున్నావు, నాగార్జున గారు అంటే నాగార్జున గారితో కూడా డిఫెండ్ చేసావు. తేజ అన్నప్పుడు ఎందుకు బాధపడాల్సి వచ్చింది? తేజ ఏమన్నాడు? మనోడు బ్రెయిన్ తో ఆడుతున్నాడు, చాలా క్లారిటీగా ప్రేరణ ఇష్యూలో కూడా ఇలా చేసి మళ్ళీ వెంటనే ఇమీడియట్ గా తనకు ఛాన్స్ ఇస్తే బయట జనాలకి ఇది చాలా పాజిటివ్ గా వెళ్తుంది అని చెప్పేసి ఇలా ఆడుతున్నాడు మనోడు గేమ్. నేను నెక్స్ట్ నామినేషన్స్ లో మనోడికి ఇది ప్రూవ్ చేస్తా అని చెప్పి నెక్స్ట్ మనోడు ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయాడు. బట్ స్టేజ్ మీద మళ్ళీ నార్మల్ మాట్లాడాడు. తర్వాత ఏం జరిగింది తెలియదు. ఆ మాట అన్నప్పుడు, ఆ డిస్కషన్ జరిగినప్పుడు ఎందుకు ఏడవలసి వచ్చింది? సో నాకు అక్కడ ఎందుకంటే నాకు తేజ మీద అట్లాంటి ఇంటెన్షన్స్ లేకుండే, ఏదో వాడిని నేను టార్గెట్ చేసి గేమ్ నుంచి తీసేద్దామని తేజ డిస్కషన్ రాలి. మీరు చూసుంటే నిఖిల్ ఒక మాట అన్నాడు, నేను నిఖిల్ బెడ్రూమ్ లోకి వెళ్ళినప్పుడు డెసిషన్ టైంలో, సో ఇది ఫిజికల్ గేమ్స్ అన్నారు కదా, అందరం అబ్బాయిలు ఆడేద్దాం అని చెప్పేసి అన్నాడు. సో అబ్బాయిలు ఆడేద్దాం ఏంటి, ఇప్పుడు అన్ని గేమ్స్ అందరికి ఈక్వల్ గా, అంటే అమ్మాయిలు కూడా ఆడగలిగే గేమ్స్ ఇస్తున్నారు మనకి ఈ వీక్ నుంచి స్టార్టింగ్ నుంచి చూసుకుంటే. సో మనం ఇప్పుడు ప్రేరణ కూడా బాగా ఆడుతుంది, సో ఓన్లీ అబ్బాయిలు ఆడేద్దాం ఫిజికల్ అనేసరికి అన్న పాయింట్ నాకు నచ్చలేదు. సో ప్రేరణకు కూడా అవకాశం ఇద్దాం, తను కూడా గేమ్స్ బాగా ఆడుతుంది, తనకు కూడా అవ్వాలని ఉంది కదా. సో ఈ వీక్ లో తను నాకు ఇంకెక్కువ ఎఫర్ట్ పెట్టి డిజర్వింగ్ అని అనిపించింది. సో అవకాశం ఇద్దామని అనిపిస్తుంది. సో ఎందుకంటే ఆ బాల్ అండ్ క్రికెట్ పిచ్ గేమ్ ఒకటి ఉంది కదా, సో అది బాయ్స్ తో ఈక్వల్ గా ఆడింది. ఒకటే బాల్ తనది 0లో పడింది, అన్ని బాల్ 6లో పడింది. సో తను కూడా బాగా ఆడుతుంది కదా. సో ప్రేరణకి ఇద్దామన్న ఒక్క మీనింగ్ తో చెప్పిన తప్ప ఏదో నేను అక్కడ ఏదో గ్రేట్ అయిపోదాం అన్నది ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లేకుండే. సో మనోడు అది అనేసరికి నాకు కొంచెం అది తీసుకోలేక నాకు అక్కడ బాధ అనిపించింది. ఫస్ట్ చెప్పిన ఇది కాదంటే ఇదేరా నాకు అనిపిస్తుంది, నువ్వు ఇదే అని చెప్పేసరికి అంటే నాకు నీ మీద రెస్పెక్ట్ కూడా పోయిందిరా, నువ్వు కనీసం నువ్వు అర్థం చేసుకుంటావు, నీకు అంత మెచ్యూరిటీ ఉందనుకున్నా, నేను అది అర్థం చేసుకోలేకపోయినావు అని నాకు వెళ్ళిపోయినా. నాకు కొంచెం బాధ అనిపించింది, అంటే తేజ ముందు నుంచి తెలిసిన వ్యక్తి కదా, సో వాడెందుకు ఇట్లా అంటున్నాడు అని చెప్పేసి నాకు చిన్న ఒక టేకెన్ బ్యాక్ ఫీలింగ్ అనిపించింది అన్నమాట. కానీ తేజ చెప్పిన తర్వాత కొన్ని సిచ్యువేషన్స్ అనలైజ్ చేసుకుంటే ఇదంతా నిజమేనేమో, బయట జనాల కోసం అంటే చేయకుండా ఉంటాం, పర్సనల్ రీజన్ అని చెప్పి నిఖిల్ ఎగ్ చేయకుండా ఉంటాము. సో ఇప్పుడు అట్లా అనుకుంటే అక్కడున్న ప్రతి పర్సన్ చేసే ప్రతి ఒక్క మంచి పని జనాల కోసమే అనుకోవచ్చు కదా. ఆ పద్ధతిలో చూస్తే ఎవడు ఏ పని చేసినా జనాల కోసమే అనుకోవచ్చు కదా. వీఆర్ ఇన్ ఎ షో. సో నేను ఒక్కడనే అది చేసిన అంటే అది ఎంతవరకు రైట్? చేశాను కాదు, నేను అడుగుతున్న రీక్వెషన్. నా పాయింట్ ఏంటంటే నేను జనాల కోసం చేసిన అన్నది కాదు పాయింట్. నేను కరెక్ట్ వేలో గేమ్ ఆడదాం అనుకున్నా. సో లాస్ట్ సీజన్ లో నేను కొన్ని తప్పులు చేసి రియలైజ్ అయినా, ఏంటి వాట్స్ మై మిస్టేక్ అని నేను రియలైజ్ అయినా. నాకు లైఫ్ చాలా నేర్పించింది. సో నా సిద్ధాంతం ఏదైతే ఉందో, సో చాలా ఫెయిర్ గా ఉందాం ఈసారి, ఎక్కడ ఎవరికి ఏ తప్పు, నాకు తెలిసి ఏ తప్పు జరగొద్దు అన్నది నేను ఈవెన్ ఫస్ట్ మన ఇంటర్వ్యూస్ లో కూడా నేను ఓపెన్ గా చెప్పింది, నాకు తెలిసి నేను ఏ తప్పు చేయొద్దు అన్నది ఒక్కటే నాకు నేను చెప్పుకొని లోపలికి వెళ్తున్నా తప్ప. సో ఇంకా అక్కడ జరిగే సిచ్యువేషన్స్ అన్ని మనము ప్రతి ఒక్కటి అనుకోలేము, ఎనలైజ్ చేసుకోలేము. మనము వాళ్ళు అన్నట్టు స్టోరీలు స్క్రీన్ ప్లేలు రాసుకోలేము. ఎందుకంటే ఇప్పుడు అవతల పర్సన్ ఎలా రియాక్ట్ అవుతాడో మనకు తెలియదు కదా. సో ఆ సిచ్యువేషన్ వచ్చే వరకు మనకు తెలియదు, మనతో ఎలా ఉంటాడో మనకు తెలియదు కదా. సో మీరు చూసుకుంటే ఫస్ట్ నుంచి ఆ సిచ్యువేషన్స్ అట్లా క్రియేట్ అయినాయి నాకు హౌస్ లో. సో అక్కడ నేను రియాక్ట్ అయిన, సో అట్లాంటి సిచ్యువేషన్స్ లో రియాక్ట్ అయిన తప్ప, సో ఇట్స్ నథింగ్ ఇన్ దేర్. అండ్ నువ్వు చూసుకుంటే నేను నీకు ఫస్ట్ నుంచి తెలుసు, లైక్ నేను నా ఫస్ట్ సినిమా నుంచి నేను ఏదో గ్రడ్జెస్ పెట్టుకొని అట్లాంటి పర్సన్ కానే కదా. శివాజీ గారితో మళ్ళీ ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం తెలుసు. సో శివాజీ అన్న నేను కలిసి ఆయన బర్త్డే అప్పుడు విష్ చేసి రీల్ పెట్టినాము. నేను అమర్ని కలుస్తూ ఉంటా, లేకపోతే ప్రశాంత్ ని కలుస్తూ ఉంటా. సో వీఆర్ ఫాలోయింగ్ ఈచ్ అదర్ ఆన్ ఇన్స్టాగ్రామ్. అండ్ మనోడు నేను మొన్న అది చెప్పేసరికి కింద ఒకటి కమెంట్ పెట్టిండు, లవ్ సింబల్ పెట్టి, నేను లాస్ట్ సీజన్ దాని గురించి ఒకటి వచ్చినప్పుడు చెప్తే. సో నాకు అసలు అట్లాంటి గ్రడ్జెస్ ఉండవు. సో సీజన్ 7 లో ఆయన గొడవలు యాక్చువల్లీ అది ఇంకా పెద్ద, చాలా ప్లేసెస్ ఇంకా ఎక్కువ గొడవ జరిగింది చాలా శివాజీ అన్నతో. సో కానీ నేను అట్లా క్యారీ ఫార్వర్డ్ చేసే పర్సన్ ని కాదు. సో అది మరి తెలుసు, బట్ చాలా మంది తెలియదు కాబట్టి వాళ్ళకి అట్లా అనిపించుంటది. కానీ నాకేంటంటే ఫెయిర్ గా ఉండాలి గేమ్ లో. సో మనకి తెలిసి ఎక్కడ తప్పు జరగొద్దని చెప్పేసి నేను ప్రయత్నించేవాడిని. దానికి సింపుల్ లాజిక్, బిగ్ బాస్ చాలా పెద్ద టెస్ట్ పెట్టిండు నాకు సంచాలక్ డైస్ గేమ్ లో. అది చూసిండ్రా? అది ఎపిసోడ్ లో రాలేదు, రీల్ వైరల్ అయింది తర్వాత 24 hours. సో ఓకే, వీడు ఇంత నిజాయితీగా ఫెయిర్ గా ఆడదామని చెప్పేసి ఆడుతున్నాడు కదా, వీడు ఎక్కడ దొరకట్లేదు, వీడిని టెస్ట్ చేద్దామని నాకు టీం కావాలని పంపించినట్టు అనిపించింది. సో నేను అక్కడ అంతే. ఇప్పుడు నా ఉద్దేశం ఒకటి, ఇప్పుడు 5 ఉన్నారు, 5కి అన్యాయం జరగకుండా
నువ్వు Lipstick ఏం తోను చేయగలుగుతావు అని nail. నన్ను నేను ప్రశ్నించుకున్నా. ఉమ్, అయితే మార్కింగ్స్ పెట్టుకుందామని నా మైండ్ నాకు ఆన్సర్ ఇచ్చింది, పెట్టిన. సో అది చేసిన. సో ఎవ్రీ వన్ వాజ్ సాటిస్ఫైడ్ అక్కడ. ఉమ్, సో యష్మి అంటది కూడా, నేను ఫస్ట్ గౌతమ్తో గొడవ పెట్టుకుందాం అనుకున్నా, ఒకవేళ అట్లా ఏం రూల్ పెట్టకుండా వేసేసి నాది లాగేస్తే నేను గౌతమ్తో గొడవ పడదామని అనుకున్నా. ఉమ్, కానీ అసలు గౌతమ్ చేసిన పనికి నాకు అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు, అంత ఫెయిర్ గా అనిపించింది. సో ఆ ఒకటి పెట్టుకొని అందరికి న్యాయం జరగాలని చెప్పేసి ఏదైతే రూల్ పెట్టుకుని ఏదైతే ఫాలో అయ్యిండో అదే రూల్ మీద స్టిక్ ఆన్ అయ్యి చేసిండు. సో అది నేను అసలు ఇంకేం మాట్లాడలేకపోయినా అని చెప్పేసి తను చెప్పింది. నేను అది బయటకు వచ్చిన తర్వాత చూసిన. ఉమ్, ఉమ్. సో అది కరెక్ట్ వే ఆఫ్ ప్లేయింగ్ ద గేమ్ అన్నది నా ఉద్దేశం. అండ్ 100% నేను నిజాయితీగా ఆడాలి అని అనుకున్నప్పుడు, సో అందరికి అన్యాయం జరగకుండా ఏం చేయగలుగుదాం అన్న కోణంలో నేను ఆలోచించి, సో ప్రతిసారి నేను సో అందరికి ఈక్వల్ గా ఆపర్చునిటీస్ రావాలి అని ఆలోచించి నేను ముందుకు వెళ్ళేవాడిని గేమ్ లో.